సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ తాత ఇంటికి వెళ్ళి ఎలా అయితే ఉంటాం అలా ఉన్నాడు అనమాట వాడైతే. కిందకి ఎక్కుదో అటల్దా ఇటల్దా అని చెప్పి పక్క గదిలో మంచం ఉంటే ఆ మంచం మీద దూకి దూకి ఆడాడు. అట్లుంటది మనతోని. ఒక ఐటమ్ తీసేసుకున్నాను, అది చూపిస్తాను అకండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే నేను లిష్యూ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అంటే లిష్యూ అమ్మమ్మ తాత ఇంటికి వచ్చేసాను అనమాట. లిష్యూ అయితే పిచ్చగా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ తాత ఇంటికి వెళ్ళి ఎలా అయితే ఉంటాం అలా ఉన్నాడు అనమాట వాడైతే. నేనైతే ఆబ్వియస్గా మమ్మీ డాడీకి ఇంటికి వచ్చాను కాబట్టి నాకు ఇంకా హ్యాపీనెస్ ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట. సో అసలు ఎందుకు వచ్చావు అంటే మా నానీకి ఒంట్లో బాగాలేదు. సో మా లిషు నానీకి అనమాట. సో ఒంట్లో బాగాలేదు కదా, సో హెల్ప్ కూడా అక్కడ ఎవరు లేరు, అండ్ లిషుకి కూడా ఇబ్బంది అవుతుంది, నాకు కూడా చూసుకోవడం కష్టంగా ఉంది. సరే తీరేనేమో ఓకే మీరు పర్వాలేదు వెళ్ళండి అని అన్నాడు అనమాట. ఓకే ఏ అనుకుంటూ మేము బ్యాగ్ చదువుకొని నేను లిషు కలిసి చంగమని వచ్చేసాం. పెద్ద ప్లానింగే. వాడైతే అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆడుతూనే ఉన్నాడు. పక్కనే పార్క్ ఉంది, పార్క్ వెళ్ళాడు, ఎదురుకుండా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతో ఆడాడు. అయ్యో బాబోయ్, అసలు ఎంత అంటే మా డాడీని బైక్ ఎక్కించుకుని కాలనీ అంతా తిప్పమంటున్నాడు. మా అమ్మమ్మని అయితే పైకి ఎక్కుదో కిందకి ఎక్కుదో అటల్దా ఇటల్దా అని చెప్పి పక్క గదిలో మంచం ఉంటే ఆ మంచం మీద దూకి దూకి ఆడాడు. అట్లుంటది మనతోని. వాడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు అసలు లిష్యూ అలా తయారయ్యాడు వాడైతే. బట్ హీ సూపర్ డూపర్ హ్యాపీ అనమాట వచ్చినందుకు. అండ్ వచ్చాం బాగానే ఉంది. మా వాడు ఎలా అంటే తింటున్నాడు తాగుతున్నాడు అంతా అయిన తర్వాత క్యాచ్ అని వేస్తాడు అనమాట. అవన్నీ కింద పడిన తర్వాత మా మమ్మీ అయ్యో పాపం అని చెప్పి ఇంకా పరిగెట్టుకుంటూ క్లాత్ ఉంటుంది కదా, తడిబట్ట పొడిబట్ట అన్ని అవన్నీ తీసుకొచ్చి ధనా తుడిచేస్తాను. పాపం వాడు పడిపోతాడు, నేను పడిపోతాను, ఇంట్లో ఉంటాం కదా పడిపోకుండా జాగ్రత్తగా అని చెప్పి మా మమ్మీ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది అనమాట. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. అయ్యో పాప ఇలా కాదు అని చెప్పి నేను మా మమ్మీ కోసం ఒక సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి ఒక ఐటమ్ తీసేసుకున్నాను, అది చూపిస్తాను అకండి. ఇదే మా మమ్మీ కోసం తీసుకున్న ఎగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనమాట. ఇదెందుకు ఇస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే మా వాడు అన్ని అటు ఇటు వేసేస్తూ ఉంటాడు కదా, అది క్లీన్ చేయడానికి ఒంగి తడబట్టేసి క్లీన్ చేస్తుంది. ఇవన్నీ ఇలా కాదు, జస్ట్ దీంట్లో వాటర్ పోసేసి బటన్ నొక్కితే మొత్తం క్లీన్ అయిపోతుంది అని చెప్పి తీసుకున్నాను. సో మమ్మీకి అయితే సర్ప్రైజ్ ఇచ్చేద్దాం రండి. ఇదిగో నాకు తెలుసు నువ్వు ఇలాంటివన్నీ చేస్తావని, అందుకే నేను నీకు తీసేసుకున్నాను. ఇది ఎగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనమాట. దీనికి జస్ట్ అలాగా క్లాత్, నీళ్లు, తడిబట్ట ఇవన్నీ ఏం అవసరం లేదు, అదంతా మెస్సీగా ఉంటుంది కదా. సో ఇది ఏంటంటే జస్ట్ దీంట్లో వాటర్ పోసేసి బటన్ ఆన్ చేస్తే మొత్తం నీట్ గా క్లీన్ చేసేస్తుంది. అండ్ నీకు ఈ నడుము నొప్పులు ఇలాంటివన్నీ కూడా రావన్నమాట. సో దానికోసం ఇది ఎలా పనిచేస్తుంది చెప్తాను. సో ఇదిగో దీనికి ఇలాగ మాన్యువల్ వచ్చేసింది అనమాట. అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా మొత్తం కూడా ఇచ్చేసారు. సో ఈ స్పిన్ మాప్లో ఏంటంటే ఇది మెయిన్ మాప్ హోస్ట్ అనమాట. ఇందులో వాటర్ నింపుకోవడానికి ఇక్కడ మనకి వాటర్ ఇన్లెట్ ఉంది. సో ఇది చిన్న వాటర్ ఇన్లెట్ ప్లేస్ అనమాట. సో ఇందులో వాటర్ నింపేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ అవుట్లెట్, అంటే ఇది మనకి వాటర్ అవుట్లెట్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేస్తుంది వాటర్. అండ్ ఇక్కడ ఎల్ఈడి లైట్స్ అవి కూడా ఉన్నాయి. సో దట్ మనం ఎక్కడైనా మంచం కింద సోఫా కింద ఎప్పుడైనా క్లీన్ చేయాలి అనుకుంటే కనుక ఈ లైట్స్తో మనకి హెల్ప్ అవుతుంది అనమాట, చీకట్లో ఈజీగా క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి మాప్ ప్యాడ్స్ అవి కూడా ఉన్నాయి టు క్లీన్. సో ఇది వన్స్ క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ మాప్ ప్యాడ్స్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 మాప్ ప్యాడ్స్ కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఇంకో 2 మాప్ ప్యాడ్స్ కూడా ఇచ్చేసారు. సో దాంతోపాటు ఈ 2 ఎక్స్ట్రా మాప్ ప్యాడ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ దీన్ని ఛార్జింగ్ చేయడానికి మనకి ఇలాగ ఛార్జింగ్ కేబుల్ అది కూడా వచ్చేసింది అనమాట. అండ్ దీన్ని ఛార్జింగ్ కూడా చాలా ఈజీ, జస్ట్ ఇక్కడ ఈ పోర్ట్ ఉంది, సో జస్ట్ ఇలా ఫిక్స్ చేసేయడమే. ఎస్, సో ఛార్జింగ్ కూడా అయిపోతుంది అనమాట. అండ్ దీన్ని మనం వాటర్ మెజరింగ్ కప్ కూడా ఇచ్చేసారు. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ మనం దీంట్లో పోసేసుకోవచ్చు అనమాట ఇన్ ద వాటర్ ట్యాంక్. సో ఈ బాటమ్ ప్యాడ్స్ వచ్చేసి 150 RPM స్పీడ్తో ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఇలాగా వెల్క్రోస్ కూడా వచ్చేసాయి కాబట్టి ఈ ప్యాడ్స్ ఫిక్సింగ్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు.
సో దీనికి ఇలాగా హ్యాండిల్ వస్తుందన్నమాట. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఇది వాటర్ స్ప్రే బటన్ అనమాట. మనకు కావాల్సినప్పుడు ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడంతా ఇలా వాటర్ స్ప్రే బటన్ నొక్కుతుంటే మనకి వాటర్ కిందన వస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మనకి ఇలాగా కేబుల్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి అడ్జస్టబుల్ హ్యాండిల్ అనమాట. సో ఈ కేబుల్ని మనం ఈ అడ్జస్టబుల్ హ్యాండిల్ లోపల పెట్టాలి. సో ఇది అడ్జస్టబుల్ హ్యాండిల్ మన హైట్ ప్రకారంగా కావాలంటే దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొడుగ్గా ఉన్న వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉండేలాగా ఉందన్నమాట. అండ్ దీన్ని జస్ట్ ఇలాగా లోపల పెట్టేస్తున్నా. సో ఇది మొత్తం అంతా కేబుల్ లోపల పెట్టేసిన తర్వాత దీనికి ఇలా బటన్తో లాక్ చేసేయడమే. సో ఈ ఎండ్ ఉంది కదా, సో ఈ ఎండ్ని అండ్ ఆల్సో మెయిన్ బాడీని ఇది ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. ఎస్, సో ఇదైతే కనెక్ట్ చేసేసాం అండ్ దీన్ని కూడా ఫిక్స్ చేసేస్తాను. ఓకే, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. చూసావా ఇది ఎంత కన్వీనియంట్ గా ఉందో. అండ్ ఇదిగో వాటర్ కూడా నింపేసుకున్నాము. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ నింపుకోవచ్చు అనమాట. దీంట్లో 80 ml దాకా ఉంది. సో మనకు కావాల్సిన వాటర్ అది నింపేసుకోవచ్చు. నింపుకుని ఇదిగో ఇది ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్ లో మనం వాటర్ పోసేసుకోవాలి. ఇందులో అయితే ఓన్లీ ఆరో లేకపోతే డిస్టిల్డ్ వాటర్ అయితే యూజ్ చేయొచ్చు ఈ వాటర్ ట్యాంక్ లో. సో ఇది ఏంటంటే 180 degrees తిరుగుతుంది అనమాట. సో లైక్ దిస్ అండ్ దిస్. సో ఇలా మొత్తం 180 degrees మనకి తిరుగుతుంది. అండ్ జస్ట్ ఇన్ కేస్ మనం సోఫా కింద క్లీన్ చేయాలి, మంచం కింద క్లీన్ చేయాలి అంటే మనకి ఈజీగా ఇలా క్లీనింగ్ అయితే అయిపోతుంది. అండ్ దీన్ని ఎప్పుడైనా స్టడీగా పెట్టి మనం ఎక్కడైనా చీపురు పెట్టినట్టు పెడతాం కదా, సో అలా పెట్టాలన్నా కూడా మనం ఇలా సెటిల్ చేసి ఇలా పెట్టేయచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. సో దీనివల్ల మనకి ఈ రాడ్ కూడా ఇలా నిల్చుని ఉంటుంది అనమాట. సో దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ ఇది పవర్ బటన్ కదా, ముందు ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత మనకి వాటర్ కావాలి కదా, సో స్క్రబ్బింగ్ చేయడానికి, క్లీన్ చేయడానికి ఈ వాటర్ స్ప్రే కూడా నొక్కేస్తాం అనమాట. సో అది ఫస్ట్ చేసేద్దాము. సో ఇదంతా క్లీన్ అవుతుంది, అంటే ఇదంతా కూడా ఇలా క్లీన్ అవుతుంది చూసావా. ఎస్ ఎస్. ఓకే, ఇప్పుడు వాటర్ స్ప్రే బటన్ కూడా నొక్కేస్తాను. చూసావా వాటర్ స్ప్రే కూడా ఎంత బాగా అవుతుందో. సో వాటర్ స్ప్రే కూడా అయిపోతుంది. ఇంకా మనకి కావాల్సిన ప్లేస్ లో మనం క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఇందులో మనకి 2 sets ఆఫ్ మాప్స్ అయితే వచ్చేసాయి. ఒకటైతే వెట్ మాపింగ్ చేయడానికి అండ్ ఇంకొకటి వచ్చేసి డ్రై మాపింగ్ చేయడానికి అనమాట. సో దట్ ఆ ఏరియా ఈజీగా డ్రై అయిపోవడానికి. చూడు ఇప్పుడు ఎంత క్లీన్ గా ఉందో ఫ్లోర్ అంతా. అండ్ దాన్ని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. అమ్మా ఇదిగో చూడు ఎంత ఈజీగా అయిపోయిందో. అసలు మరకాలేదు, ఏమీ లేదు. నువ్వు ప్రతిసారి గుడ్డ తెచ్చి క్లీన్ చేసి అయ్యి బాబాయ్ నాకు నేను చూస్తేనే చాలా జాలేస్తాను. దానికంటే ఇదైతే చాలా హై. అండ్ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇదిగో ఇది లాగి మనకు కావాల్సినంత హైట్ కూడా అడ్జస్ట్ చేస్తాం. మరి ఇంత హైట్ వద్దులే, మేము పెద్ద హైట్ కాదు. నా హైట్ కి అడ్జస్ట్ అయ్యి తర్వాత డాడీ హైట్ కి పెంచుతాను. పెంచుతాను అంటే డాడీ సమ్ చేపిస్తావా? ఫిక్స్ అయ్యామలాగా. యాక్చువల్లీ ఎవరైనా అదే తిరుగుతుంది. కానీ మనం కూడా వాకింగ్ చేసినట్టు, క్యాట్ వాక్ చేసినట్టు దాంతో పాటు వాక్ చేయాలన్నమాట. వాడు విసిరినా ఏం చేసినా కూడా మనం క్యాజువల్ గా వాక్ చేసుకుంటూ ఇలా క్లీన్ చేయాలన్నమాట. దట్స్ సో సింపుల్. మమ్మీ ఓకే, దీనికి ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను. సో వన్స్ మనం యూజ్ చేసేసిన తర్వాత ఈ ప్యాడ్స్ జస్ట్ ఇలా డిటాచ్ చేసేసి దీన్ని హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మెషిన్ వాష్ అయినా చేసేసుకోవచ్చు. సో ఇదైతే రీఛార్జబుల్ అనమాట. ముందైతే ఛార్జింగ్ లో పెట్టేశాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ రెడ్ లైట్ వచ్చేసింది. అండ్ ఇది ఛార్జింగ్ అంతా అయిన తర్వాత రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్ వస్తుంది అనమాట. సో ఇది ఛార్జింగ్ చేయడానికి మనకు ఒక 4 hours కంటిన్యూస్ గా ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయిన తర్వాత ఒక 1 hour 50 minutes to 1 hour మనం దీన్ని కంటిన్యూస్ గా యూజ్ చేయొచ్చు. వన్స్ ఛార్జింగ్ అయిపోతే కనుక ఇదైతే గ్రీన్ లైట్ కూడా వచ్చేస్తుంది. సో దీన్ని మనం వుడెన్ ఫ్లోరింగ్, టైల్స్, మార్బుల్ ఇలాంటి ఎలాంటి ఫ్లోర్స్ కైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్మూత్ గా హ్యాపీగా అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎంత హడావడి గందరగోళంగా ఉంటుంది తెలుసు కదా. సో మా లాంటి న్యూ మామ్స్ కి అయితే ఇంకా ఇంకా అడ్వాంటేజ్ అనమాట ఇది యూజ్ చేయడం వల్ల. నాకే కాదు ఇంకా చాలా మంది కూడా వాడుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళకైతే ఇంకా హెల్ప్. ఎందుకంటే కింద పడిన ప్రతిసారి గుడ్డ పడుకుని అబ్బా అని చెప్పి నడు పెట్టకుండా కూడా ఉంటుంది పెద్దవాళ్ళకి. సో అన్ని విధాలు అందరూ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అంటే కనుక దీని డీటెయిల్స్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. నాకు తెలిసి ఇది మా మమ్మీకి బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదిగో సో ఓవరాల్ గా ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. చాలా యూజ్ అవుతుంది. చాలా చాలా. సో ఇది నాలాంటి న్యూ మామ్స్ కే కాదు, ఇలాంటి యంగ్ గ్రాండ్ మదర్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట, నడు నొప్పులు రాకుండా. సో
గైస్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి. సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యు లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమిడియట్ గా అయిపోతే అలాంటి నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ వచ్చేయండి.